స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. దక్షిణ దేశపు రాణి జీవితంలోంచి మూడవ ఆత్మీయ ముఖ్యమైన పాఠాన్ని ఈరోజు ధ్యానిస్తున్నాం. ప్రియులారా, ప్రవక్తల్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు పాత నిబంధన కాలంలోంచి మనం చూసినట్లయితే ఎవరు ఉట్టి చేతులతో ప్రభు దగ్గరికి వెళ్ళే వాళ్ళు కాదు. ఏదైనా ఒక కానుకలని అర్పణని తీసుకొని వెళ్ళే అనేకమైన సందర్భాలు మనం చూస్తున్నాం. సౌలు సమూయేలు ప్రవక్తను కలవడానికి వెళ్ళినప్పుడు తన దగ్గర ఏం లేకపోతే సేవకుడు కొన్ని కానుకలు ఇచ్చి, ఇదిగో నువ్వు ప్రవక్తని కలవడానికి ఇది సరిపోతుంది, మనం వెళ్దామని చెప్పి ప్రవక్తని కలవడానికి వెళ్ళారు. ప్రియుడ, దేవుడు ఐశ్వర్యవంతుడు, ఆయనే మనకు ఐశ్వర్యం ఇచ్చే దేవుడు. కానీ దేవుని సన్నిధికి మనం వస్తున్నప్పుడు మనం తీసుకొచ్చే ప్రతి ఒక్క కానుకలని దేవుడు గమనిస్తాడు అని, దాన్ని బట్టి నువ్వు ఇచ్చే కానుకను కాదు కానీ నువ్వు ఇచ్చే ఏ హృదయంతో ఇస్తున్నావో ఆ కానుకను బట్టి మన హృదయం దేవుడి సన్నిధానంలో అర్థమవుతుంది. ప్రియులారా, ఈ షేబా దేశపు రాణి సొలొమోను రాజుని కలవడానికి వచ్చినప్పుడు మనం చూస్తున్నామండి. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 10వ వచనం నుంచి వాక్యం ఏం పలుకుతుందంటే, షేబా రాణి సొలొమోనుకు 12 బారువుల బంగారమును, సుగంధ ద్రవ్యములు, రత్నములను బహుమతిగా ఇచ్చెను. ఆ రాణి కానుక చేసినన్ని సుగంధ ద్రవ్యములను మరెవ్వరూ సొలొమోనుకు ఇచ్చి ఉండలేదు. హీరాము నావికులు ఓఫీరు నుండి బంగారమునే కాక వారు అక్కడి నుండి విస్తారమైన మంచి గంధపు చెక్క రత్నములను కూడా కొనివచ్చిరి. సొలొమోను ఆ గంధపు కొయ్యతో దేవాలయమునకు రాజనగరమునకు పైకప్పులు చేయించెను. మరియు దానితో సంగీతకారులకు పిల్లన గ్రోవులు వీణలు చేయించెను. నేటి వరకటువంటి చందనపు కొయ్య మరలా ఇక్కడ కనిపించలేదు. 13వ వచనం చెప్తుందండి, సొలొమోను కూడా షేబా రాణి కోరుకొనిన వస్తువులెల్లా ఆమెకు బహుమతిగా ఇచ్చెను. అతడు తన రాజ వైభవమునకు తగినట్లుగా ఆమెకు కానుకలిచ్చెను. అటు తర్వాత రాణి తన సేవకులతో షేబా రాజ్యమునకు వెడలిపోయెను. ఈ వచనం మనం చదువుతున్నప్పుడు ఫ్లోలో మనం అట్లా చదివేస్తుంటామండి. ఈ రాణి రాజుని కలవడానికి వచ్చినప్పుడు, సొలొమోను రాజుని కలవడానికి వచ్చినప్పుడు ఆమె బంగారము, సుగంధ ద్రవ్యములు, గంధపు చెక్కలని ఆమె తీసుకొని వచ్చిందంట. పిల్లల వాక్యం ఏమంటుందంటే, సొలొమోను రాజు జ్ఞానాన్ని వినడానికి ఎంతోమంది వచ్చినప్పుడు వాళ్ళు ఎవ్వరు కూడా రాజును కలుసుకోవడానికి ఉట్టి చేతులతో వాళ్ళు రాలేదండి. అందరూ ఏవో ఒక కానుకలు తీసుకొని వచ్చి రాజుకి సమర్పించారు. కానీ వాక్యం ఏమంటుందంటే, అంటే ఈ స్త్రీని గురించి, ఆమెకున్న జ్ఞానము గురించి ఇది చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఆమె ఎవ్వరు ఇవ్వలేనటువంటి, అప్పటి వరకు ఎవరు ఇవ్వలేనటువంటి అన్ని కానుకలు, బహుమానాలు ఆమె సొలొమోను మహారాజు దగ్గరికి తీసుకొని వచ్చిందంట. వాక్యం ఏమంటుందంటే, అప్పటి వరకు ఎవరు కూడా అట్లాంటివి ఇవ్వలేదంట. ప్రియులారా, దేవుడికి ఇచ్చినప్పుడు శ్రేష్టమైన అర్పణలు ఇవ్వాలని బైబిల్ కోరుతా ఉంది. మొదటి అర్పణ మనం బైబిల్లో చూసినట్లయితే కయీను హేబేలు ఇద్దరు కూడా దేవుని సన్నిధికి అర్పణలు తీసుకొని వచ్చారు. కానీ దేవుడు హేబేలు అర్పణని అంగీకరించాడు, కయీను అర్పణని ఆయన అంగీకరించలేదు. ప్రియులారా, ఎందుకంటే నీవిచ్చే అర్పణను కాదు దేవుడు చూసేది, నువ్వు ఏమి ఇస్తున్నావా దేవుడు చూడడు. ప్రియబిడ్డ, ఏ హృదయముతో నువ్వు దేవుడికి ఇస్తున్నావా అని దేవుడు చూస్తాడు. కనుక హేబేలు అర్పణని దేవుడు స్వీకరించాడు. విశ్వాసంతో తన అర్పణను ఇచ్చినప్పుడు ఆ అర్పణని దేవుడు అంగీకరించాడు. ఎంతోమంది దేవుని సమాజ మందిరంలో కానుకలు విత్తుతూ ఉన్నప్పుడు ధనవంతులు అక్కడ ఉండొచ్చు, రాజులు ఉండొచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు ఉండొచ్చు, అక్కడ కానుకలు వేస్తుంటున్నప్పుడు కానీ ప్రభు చెప్తున్నాడు, పేద విధవరాలు
2 కాసులు కానుక వేసినప్పుడు ఈమె అందరికంటే ఎక్కువగా ఇచ్చింది, తనకున్నదంతయు ఇచ్చింది. మిగతా వాళ్ళైతే తమ సమృద్ధిలోంచి కొంచెం ఇచ్చారు, కానీ తనకున్నదంతయు ఆమె కానుకగా దేవుడికి అర్పించింది అని చెప్పి ఆ కానుకని ఆమె ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని గమనించి ఆమె విశ్వాసాన్ని, ఆమె హృదయాన్ని ఆయన గణపరిచాడు. పిల్లరా, దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది, మనం ఏం ధ్యానించాలి, ఏం తెలుసుకోవాలంటే నువ్వెంత ఇస్తావా ముఖ్యం కాదు, నువ్వు ఏ మనసుతో దేవుడికి నువ్వు ఇస్తావా అనేది చాలా చాలా ముఖ్యమైనది. పిల్లరా, ఈరోజు దేవుడికి ఇవ్వాలంటే ఏంటో తెలుసా? పనికిరానిది, వేస్ట్ అయిపోయినది, చిల్లర పైసలు, ఇలాంటివి దేవుడికి ఇచ్చే మనస్తత్వంతో చాలామంది ఉంటారు. కానీ ప్రభు మనకి ఏది ఇచ్చినా సరే, ఈరోజు మనం ఏమై ఉన్నామో అది కేవలము దేవుని దయ వలనే మనం ఇట్లున్నాము అని గుర్తించిన వాళ్ళు శ్రేష్టమైనది దేవుడికి ఇస్తాడు. ప్రియబిడ్డ, ఆయన ఏమంటుందంటే మీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యావేని ప్రేమించి సేవించాలి అని ప్రభు చెప్తున్నాడు. ప్రియబిడ్డ, ఆయనను ప్రేమించిన వాళ్ళకి మనం ఏం ఇస్తామండి? బెస్ట్ది మనం ఇస్తాం. మన దగ్గర లేకపోయినా సరే, ఎవరినైతే మనం ప్రేమిస్తామో, ఎవరినైతే మనం గౌరవిస్తామో, ఎవరైతే మనకు కావాలి అనుకుంటామో పిల్లరా, వాళ్ళకి మనము మేలైనది, శ్రేష్టమైనది మనకు లేకపోయినా సరే మనం వాళ్ళకి ఇస్తాం. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యావే నేను ప్రేమించాలి అని ప్రభు పలుకుతున్నాడు. పిల్లరా, మలాకి గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన యాజకులతో అంటున్నాడు, దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళతో ఆయన అంటున్నాడు, ఇదిగో నేను నీ తండ్రినైతే మీరు నాకు ఇచ్చే గౌరవం ఎక్కడా? ఎందుకు కుంటి వాటిని, గుడ్డి వాటిని, అనారోగ్యంతో ఉన్న వాటిని మీరు నాకు బలులర్పిస్తున్నారు అని ప్రభు వాళ్ళని హెచ్చరించాడు. అంటే మనుషుల మైండ్ ఏంటంటే ఏదైతే పనికిరాదో, ఏదైతే వేస్టో అది దేవుడికి ఇవ్వాలని ఆలోచన కలిగి ఉంటారు. కొంతమంది అంటుంటారు, ఇప్పుడేం పనమ్మా, నీ పిల్లలు చిన్నగున్నారు, ఇప్పుడు నువ్వు చదువుకోవాలి. ఒకరోజు ఒక సహోదరి నాతో చెప్తుందక్క, నేను ఒక సేవకుడితో మాట్లాడుతున్నప్పుడు, అమ్మ నువ్వు ఇప్పుడే కదా వివాహం చేసుకున్నావు, మరి వివాహం చేసుకున్నాక కూడా నువ్వు సేవ చేస్తావా అని ఆయన అడిగాడక్క అని నాతో చెప్పింది. అప్పుడు నేను అడిగాను, మరి నువ్వేం జవాబు చెప్పావమ్మా అని అంటే ఆమె అంటుంది, ఇదిగో ఇంత మంచి వివాహం జరగటానికి, ఇంత మంచి కుటుంబంలోకి దేవుడు నన్ను తీసుకెళ్ళడానికి గల కారణం ఏంటంటే నేను సేవ చేశాను, దేవుని కొరకు నేను పరిగెత్తాను కనుకే దేవుడు నాకు ఇంత మంచి సంబంధం ఇచ్చాడు. మరి దేవుడిచ్చిన ఆ కుటుంబాన్ని నడిపించుకుంటూ దేవుని పిలుపులో కూడా నేను నడవాలి కదా, మరి దేవుడు చేసిన మేలుని పట్టుకొని నేను దేవుని మర్చిపోతే ఎట్లా? నేను వివాహం తర్వాత కూడా నేను దేవుని సేవ చేస్తాను, నేను దేవునిలో ఉంటానని నేను జవాబిచ్చాను అని ఆ అమ్మాయి నాతో చెప్తున్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. ఆమె ఏమంటుందంటే, అక్క ఈరోజు నేను ఉద్యోగం చేస్తున్నానంటే అది దేవుడు దయనే, ఈరోజు నాకు ఈ వివాహం జరిగిందంటే అది దేవుడు దయనే, ముందు ఇప్పటికంటే నేను ఇప్పటి వరకు ఏం సేవ చేశానో అంతటికంటే కూడా నేను ఇంకా నమ్మకమైన సేవ చేస్తాను, ఎందుకంటే నా బలం నేను దేవుడికి ఇవ్వాలి. పిల్లరా, ఈరోజు చాలామంది ఆత్మీయతలో ఎదగడం అంటే, దేవుని సేవ చేయాలంటే, దేవుని సన్నిధానానికి వెళ్ళాలంటే అందరు అనుకునే ఒక ఆలోచన ఏంటో తెలుసా? ఇప్పుడేంటి ముసలోళ్ళలాగా దేవుడి పని, ప్రార్థన అని, ఇప్పుడేంటి లైఫ్ ఎంజాయ్ చేయాలి అని చాలామంది చెప్తూ ఉంటారు. అట్లాంటి ఒక ఆలోచనలు ఉంటారు. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు ఏమి కలిగి ఉన్నావో అవన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చినవే అని గుర్తించినప్పుడు మనకున్న వాటిలో శ్రేష్టమైనవి మనం దేవుడికి ఇస్తాం. మన బలం మనం దేవుడికి ఇవ్వాలి. ఈరోజు మనం జీవంతో ఉన్నామంటే, ఈరోజు ఈ బలం మనలో ఉన్నదంటే ప్రియులారా, అది దేవుడిచ్చిందే. ఒక సహోదరి అంటుందక్క, నేను పొద్దున్న లేసి నేను ప్రార్థన చేస్తే నువ్వు నిద్రపోకుండా నీ ఆరోగ్యం పాడైపోయిందని నా భర్త చెప్తున్నాడు కనుక నేను ప్రార్థనలో నేను ఉండనన్నది. నేను చెప్పానమ్మా, ఎవరైనా ప్రార్థన చేస్తే ఆరోగ్యం పాడైపోయిన వాళ్ళు ఉన్నారా ఎక్కడైనా అని అడిగాను నేను చెప్పానమ్మా, ఉదయకాలము నా కంఠస్వరం నీ సన్నిధిలో వినబడునుగాక అని భక్తుడు ప్రార్థించాడు కదా. సియోను కుమారి, ప్రాకారం ఆ నది ప్రవాహం వల్ల నీ కన్నీరు పారనిమ్ము, రేయి మొదటి జామున నీ పిల్లల కొరము దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టుము, ఉదయకాలంలోనే రేయి మొదటి జాములోనే నువ్వు ప్రార్థన చేయమని దేవుడు పిలిచినప్పుడు, మరి నువ్వు ఉదయకాలం లేసి ప్రార్థన చేస్తే నీ ఆరోగ్యం పాడైపోతుందంటే దేవుడు ఉదయకాలం లేసి ప్రార్థన చేయమని నీకు చెప్పేవాడు కాదు కదమ్మా. దేవుని సన్నిధిలో ఉంటే ఆయనలో ఉన్న ఆనందమే మనకు బలము కదా.
అని నేను చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఆలోచించటం మొదలుపెట్టింది. ప్రియులరా, ఎందుకు ఇట్లాంటి అనేకమైన ఐడియాలజీలతో మనుషులు ఉంటారు అనంటే దేవుడు మనకేం చేస్తున్నాడో అని మనుషులు గుర్తుపట్టరు. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు కానుకగా అర్పించాల్సింది ఏమిటి అంటే నీ బలాన్ని నువ్వు దేవుడికి ఇవ్వాలి. అందుకే వాక్యం ఏమంటుందంటే కీర్తనకారుడు అంటున్నాడు, ఇదిగో నరుడు తన యవ్వన ప్రాయమున దేవుని కాడి మోయిట మేలు. అంటే నీ బలాన్ని నువ్వు దేవుడికి ఇవ్వాలి. నువ్వు ముసలివాడు అయిపోయినాక, లేకపోతే వృద్ధాప్యంలోకి నువ్వు వచ్చినప్పుడు, నీకు కళ్ళుగా అనిపించినప్పుడు నువ్వు ఏం బైబిల్ చదువుతావు? నువ్వు మాట్లాడుతుందే నీకు అర్థం కానప్పుడు నువ్వు సువార్తను ఏం ప్రకటిస్తావు? ఇతరులని నువ్వు దేవుడు మాటలు చెప్పి నువ్వు దేవునిలోకి ఎలా నడిపిస్తావు? చేతులెత్తే బలం నీకున్నప్పుడు, ఆయన కోసం నువ్వు చేతులెత్తనప్పుడు నువ్వు ఎలా వృద్ధాప్యం అయినప్పుడు నువ్వు చేతులెత్తుతావు? వాక్యం చెప్తా ఉంది, యాకోబు తన వృద్ధాప్యంలో చేతి కర్రపైన తన తలను ఆంచి అందరినీ ఆయన ఆశీర్వదించాడంట. ప్రియబిడ్డ, ఇప్పుడు లేనిది వృద్ధాప్యమైనప్పుడు ఎలా వస్తుంది? ఏదైతే అభిషేకం మన లోపలుందో ఆ అభిషేకం కొనసాగుతుంది. కనుక ఈరోజు మనుషులు ఇలాంటి ఒక ఆలోచనలోంచి బయటికి రావాలి. అదేమిటి అంటే, ఏమైనా సన్యాసం తీసుకున్నావా, లేకపోతే ఇప్పుడు నీకెందుకు ప్రార్థన, ఇంకా చాలా టైం ఉందిలే అని అంటుంటారు. ప్రియబిడ్డ, నీ బలాన్ని నువ్వు దేవుడికి సమర్పించాలి. నీకేదైతే దేవుడు ఇచ్చాడో, వాక్యం అంటుంది, ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో వారు పక్షి రాజు వలె నూతన బలం పొందుకుంటారంట. అంటే నీ బలం నువ్వు దేవుడికి ఇచ్చినప్పుడు, నువ్వు దేవుడి కోసం నడవగలిగినప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళగలిగినప్పుడు, దేవుని కొరకు పరిగెత్తగలిగినప్పుడు, నువ్వు ఆయన కోసం నడవాలి, ఆయన కోసం పరిగెత్తాలి, ఆయన సన్నిధికి నువ్వు వెళ్ళాలి. వృద్ధాప్యం అయినప్పుడు నువ్వేం చేయలేవు. ప్రియబిడ్డ, అందుకనే వాక్యం ఏం పలుకుతుందంటే నీ బలాన్ని నువ్వు దేవుడికి ఇవ్వాలి. శ్రేష్టమైన నీ బలాన్ని దేవుడికి అనుగ్రహించాలి. మనకున్న జ్ఞానం, మనకున్న తలాంతులు, దేవుడు నీకు ఏదేది ఇచ్చాడో అవన్నీ కూడా దేవుని కోసం వాడుకోవాలి. ఒకరోజు ఒక సహోదరితో నేను మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పానమ్మా, నీకు ఇంత తెలివి ఉంది కదా, ఇంత జ్ఞానం ఉంది కదా, ఈ జ్ఞానాన్ని ఎందుకు నువ్వు దేవుడి కోసం నువ్వు వాడుకోవటం లేదు? ఎందుకంటే పిల్లరా, తప్పు చేయడానికి ఎంత జ్ఞానం వాడుతారండి? అదే జ్ఞానాన్ని మంచి పనుల కోసం, దేవుడి కొరకు ఆత్మలను సంపాదించుకోవడం కోసము, దేవుని రాజ్యం కట్టడం కోసము ఆ జ్ఞానము వాడబడితే అది ఎంత మహిమకరమైన జీవితం కదా అండి. ఒక స్థానంలో ఉన్నప్పుడు ఆ స్థానంని బట్టి నువ్వు దేవునికి సాక్షిగా నిలబడాలి. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎస్తేరుతో మొర్దెకాయ్ అంటున్నాడమ్మా, ఈరోజు నిన్ను ఎందుకు దేవుడు రాణిలాగా ఈ స్థానంలో పెట్టాడు? నువ్వు మంచిగా హాయిగా తిని ప్యాలెస్లో పడుకొని పని వాళ్ళందరూ పని చేస్తుంటే నువ్వు ఎంజాయ్ చేయడానికి కాదు దేవుడు ఇక్కడ పెట్టింది. ఎందుకంటే యూదులు నశించిపోకుండా వారి కొరకు నువ్వు మొరపెట్టడానికి, వారి కొరకు నువ్వు శాసనాలు కూడా మార్చగలిగిన ఒక గొప్ప కార్యం నీ ద్వారా దేవుడు చేయడానికి నిన్ను దేవుడు ఈ స్థానంలో పెట్టాడు. ఒకవేళ నీవు దీని కొరకు నువ్వు నిలబడకపోతే నీ స్థానంలో ఎవరినైనా దేవుడు నిలబెడతాడు. కానీ ఈ అవకాశం నువ్వు కోల్పోతే మళ్ళీ నీకెప్పుడు ఈ అవకాశం రాదని చెప్పి మొర్దెకాయ్ ఎస్తేరుతో మాట్లాడిన ఆ మాటలు ఎంత శ్రేష్టమైన మాటలు ప్రియులరా. ఈరోజు ప్రియబిడ్డ, నీకు ఒక పొజిషన్ ఉందంటే ఆ పొజిషన్, ఆ స్థానము దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే ఆ స్థానము ద్వారా దేవుని నువ్వు మహిమపరచాలి. ఆ స్థానము ద్వారా ఒక క్రైస్తవుని నువ్వు లేపగలిగితే, దేవుని బిడ్డను లేపగలిగితే, అక్కర్లో ఉన్న వాళ్ళను లేపగలిగితే, వాళ్ళని సువార్త ప్రకటించడానికి, లేక వాళ్ళని దేవునిలోకి బలపరిచి నడిపించడానికి ఏదైనా ఒక అవకాశం, ఒక ఆస్కారం నీకు ఉన్నట్లయితే అది నువ్వు చేయడానికి ఎప్పుడు కూడా ముందుండాలి. అందుకే వాక్యం ఏమంటుందంటే నీ పూర్ణ బలముతో నీ దేవుని ఆరాధించాలి. నీ ధనముతో నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. ప్రియబిడ్డ, 5 రొట్టెలు 2 చేపలు ఒక బాలుడు తీసుకొని వెళ్ళాడు యేసుప్రభు దగ్గరికి. యేసుప్రభు ఏం చేశాడు? అది తీసుకొని 5,000 మందికి ఆహారం పంచిపెట్టాడండి. ఆయన కృతజ్ఞతాస్తులు చెప్పి ఆ రొట్టెల్ని విరిచి మనుషులందరికీ పంచినప్పుడు వాళ్ళు తిన్నాక కూడా 12 గంపలు మిగిలాయని మనం చూస్తున్నాం. ప్రియబిడ్డ, నీకున్నది నువ్వు కొంచెం దేవుడికి ఇస్తే నీ దేవుడు పేదవాడు కాదు, నీ దేవుడు ఏమి లేనివాడు కాదు. ఆయన శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు. ప్రియులారా,
సకల సంపదలు కలిగినవాడు మన దేవుడు. ఆయనే సర్వం ఇచ్చేవాడు. ఐశ్వర్యం ఆశీర్వాదం ఆయన వశము అని బైబిల్ చెప్తా ఉంది. ప్రియబిడ్డ, మనమేమనుకుంటామంటే దేవుడే పేదవాడిలాగా, మనమే గొప్ప వాళ్ళలాగా చాలాసార్లు ఫీల్ అయ్యి కానుకలు వేస్తున్నప్పుడు దేవుణ్ణి అలా మనం ఆలోచించి అలా కానుకలు మనం వేస్తూ ఉంటాం. కానీ వాక్యం ఏమంటుందో తెలుసా? నువ్వు ఏదైతే దేవుడికి అర్పిస్తావో అర్పించిన దాన్ని తీసుకొని దేవుడు దీవించి నీకు ఇస్తాడు. ప్రియబిడ్డ, నీవు ఇచ్చిన దానికంటే ఎన్నో రెట్లు ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. అందుకే వాక్యం ఏం పలుకుతుంది అంటే, మన వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులరా, ఏ కానుకలైతే ఈ షేబా దేశపు రాణి సొలొమోను దగ్గరికి తీసుకుని వెళ్ళిందో అవన్నీ కూడా దేవుని ఆలయములో సొలొమోను రాజు ఉపయోగించాడంట. వాక్యం ఏమంటుందంటే, ఆ గంధపు చెక్కలను సొలొమోను ఆ గంధపు కొయ్యలతో దేవాలయమునకు రాజనగరమునకు పైకప్పు చేయించెను. అలాగే సంగీతకారులు వాయిద్యాలు వాయించటానికి పిల్లన గ్రోవులను వీణలను ఆ గంధపు కొయ్యలతో చేయించాడంట. అటువంటివి ఇప్పటి వరకు ఎక్కడ కూడా కనిపించలేనంత శ్రేష్టమైన కానుకలను ఈమె రాజు దగ్గరకు తీసుకొని వచ్చింది. ప్రియులరా, సొలొమోను కంటే గొప్పవాడని నేను అని ప్రభు పలుకుతున్నప్పుడు నువ్వు ప్రభు సన్నిధికి ఏం తీసుకొని వస్తున్నావు? ఆయన అంటున్నాడు, నేను బల్లు కోరుకున్నవాడను కాదు, విరిగి నలిగిన హృదయాన్ని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి, నువ్వేం తెస్తున్నావా దేవుడు చూడడు, నువ్వు ఏ హృదయంతో నువ్వు ఇస్తున్నావో దేవుడు చూస్తాడు. నీ చిన్న కానుకైనా, నువ్వు చేస్తున్న చిన్న పని, నీ బలాన్ని దేవుడికి నువ్వు వినియోగిస్తున్నప్పుడు, నీ స్థానాన్ని దేవుడికి నువ్వు వినియోగిస్తున్నప్పుడు, నీ జ్ఞానాన్ని నువ్వు దేవుడికి వినియోగిస్తుంటున్నప్పుడు, ప్రియబిడ్డ, నీ ధనాన్ని దేవుడి కోసం వినియోగిస్తున్నప్పుడు దేవుడు నిన్ను హేరాళంగా దీవిస్తాడు. ఈరోజు ఏం సమర్పించాలి నువ్వు ప్రభుకి? దేవుడు చాలా ఇచ్చినా కూడా దేవుడి కోసం కొంచెం ఇవ్వడానికి మనస్సు లేని వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రియబిడ్డ, ఈరోజు ఏది దేవుడిచ్చినా అది ఆయన కృప కదా, ఆయన ఆశీర్వాదం కదా. అందుకనే ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు నా చెంతకు వస్తే, మీరు నాకు ఏది అర్పిస్తారో నేను ఆకాశ వాకిళ్ళను విప్పుతాను, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను మీ పైన కృమ్మరిస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ షేబా దేశపు రాణి ఉన్న ఒక గొప్ప లక్షణం లేక ప్రియులారా, ఆమె జ్ఞానం అని మనం చెప్పొచ్చు. ఆమె మనకు నేర్పిస్తున్న ఆత్మీయ పాఠం అని చెప్పొచ్చు. ఆమె ఏం చేస్తుందంటే ప్రభుని ఆమె స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వాక్యంలో మనం చూస్తున్నామండి, మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, ఆమె అతనితో, నిన్ను గూర్చి నీ విజ్ఞానము గూర్చి నేను దేశమున విన్న వార్తలెల్లా నిజములే, కానీ మా దేశమున వినిన వార్తలెల్లా నిజములే, కానీ నేనిచ్చటికి వచ్చి నా కళ్ళతో చూచు వరకు ఈ వార్తలను నమ్మలేదు. అయినను వారు నాకు నీ గొప్పతనములో సగమైనను తెలపలేదు. నీ జ్ఞానమును వైభవమును నేను విన్నదానికంటే ఎక్కువగానున్నవి. నిత్యము నీ ఎదుట నిలిచి నీ విజ్ఞాన సూక్తులు ఆలకించుచున్న నీ భార్యలు నీ సేవకులెంత అదృష్టవంతులో. నిన్ను చల్లని చూపు చూచి ఇజ్రాయేలు సింహాసనంపై నిలిపిన యావే ప్రభువు స్తుతింపబడునుగాక. ప్రభువు ఇజ్రాయేళ్లను శాశ్వతంగా ప్రేమించెను కనుకనే వారిని నీతి నియమాలతో న్యాయముతో పరిపాలించుటకు నిన్ను రాజును చేసెను అనెను. ప్రియులారా, ఈ వచనం మనం చదువుతూ ఉంటే ఆమె ఏం గుర్తిస్తుంది అనంటే, చూడండి, కొంతమంది మనం చూసినప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఎంత అదృష్టవంతులో, ఎంత పెద్ద ఇల్లుందో, ఎంత పెద్ద కారు ఉందో, ఎంత బంగారం ఉందో, ఎంత జ్ఞానం ఉందో, అది ఉందో ఇది ఉందో అని మనం వేరే వాళ్ళని ఎంత అదృష్టవంతులో అని మనం అంటుంటాం. కానీ ఈమెమంటుందంటే, ఇంతటి విజ్ఞానం కలిగి దేవుని చేత దీవించబడ్డ నీ దగ్గర ఉండటము వీళ్ళకెంత అదృష్టం. నీ భార్యలకు ఎంత అదృష్టమో, నీ బిడ్డలకు ఎంత అదృష్టమో, నీ సేవకులకు ఎంత అదృష్టమో అని అంటున్నారు. చాలామందికి దేవుడి కోసం పనిచేసే అవకాశం ఉంటుందండి, కానీ దాన్ని అదృష్టంగా వాళ్ళు భావించరు ప్రియులరా. కనుకనే దేవుని పిలుపులోంచి వాళ్ళు తొలగిపోయి వెళ్ళిపోతారు. దేవుని సన్నిధిలో వాళ్ళు నిలబడలేకపోతారు. ఎందుకంటే దాని విలువ వాళ్ళకు తెలియదు ప్రియులరా. ఆ జ్ఞానము విలువ వాళ్ళకు తెలియదు.
ఆ ఆశీర్వాదం యొక్క విలువ వాళ్ళకు తెలియదండి. నేను సేవలకు వచ్చినప్పుడు చాలామంది నన్ను అంటుండే వాళ్ళు ఏంటంటే, ఎందుకక్క ఇవన్నీ, ఎందుకు ఈ సేవ చేయడం, ఎందుకు ఈ పరిగెత్తటము అని. మా బంధువులు, మా సొంత వాళ్ళు చెప్పేవాళ్ళు, ఏదైనా ఒక జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇవన్నీ చేయటం, అంటే ఈ వాక్యం అని, ప్రార్థనలని, ఇవన్నీ ఎందుకు అని వాళ్ళు అంటుండేవాళ్ళు. కానీ ప్రియులారా, ఎందుకు వాళ్ళు అలా అంటారు అని అంటే, దేవునిలో మనం ఉంటున్నప్పుడు అది ఎంత అదృష్టమో లేక ఎంత ధన్యతనో మనుషులకు తెలియదు ప్రియులారా. నేను మీ దేవుడను, మీరు నా ప్రజలై ఉంటారు అని అంటున్నాడు. యావే దేవుడుగా ఉన్న ప్రజలు ఎంత ధన్యులు అని బైబిల్ చెప్తా ఉంది. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఎంత ధన్యులమండి. వీఆర్ సర్వింగ్ ట్రూ గాడ్. నిజమైన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం ప్రియులారా, ఆయనను మనం వెంబడిస్తున్నాం ప్రియులారా. మరి ఎంత ధన్యత దేవుడు మనకిచ్చాడు. అందుకే ఆమె అంటుంది, అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీ ఇంట్లో ప్రార్థించే భార్య ఉంటే, ప్రార్థించే భర్త ఉంటే, ప్రార్థించే తల్లిదండ్రులు ఉంటే, మీ సంఘంలో ప్రార్థించే వాళ్ళు ఉంటే ప్రియులారా, వారి విలువ తెలుసుకోవాలి. చాలామందికి ఏం తెలియదో తెలుసా? ప్రార్థనలో ఉన్న విలువ, అభిషేకంలో ఉన్న విలువ చాలామందికి తెలియదండి. అందుకనే మంచి మాటలు చెప్తున్నప్పుడు, దేవుని మాటలు చెప్తున్నప్పుడు, అమ్మో బాబోయ్ మళ్ళీ స్టార్ట్ చేసిండ్రా బాబోయ్ అని అంటుంటారు. కారణం ఏంటంటే ఆ మాటల విలువ వాళ్ళకు తెలియదు ప్రియులారా. కానీ ఆమె ఏమంటుందంటే, షేబాదేశపు రాణి అంటుంది, అయ్యా నీ దగ్గర సేవకులు ఎంత ధన్యులయ్యా, నీ భార్య, నీ బిడ్డలు, నీతో ఉండేవాళ్ళు ఎంత ధన్యులు అని ఆ ధన్యతను ఆమె గుర్తిస్తుంది. ప్రియబిడ్డ, ఈరోజు ఆత్మస్థితిలో నీ ఇంట్లో నడిపిస్తున్న వాళ్ళు నీతో ఉండటం ఎంత ధన్యతో నువ్వు గుర్తించావా ఎప్పుడైనా? ఒక్కసారైనా మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ, నువ్వు నా కోసం ప్రేయర్ చేస్తున్నావు, సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ మీరు ప్రేయర్ చేస్తున్నారని ఒక్కసారైనా మీరు చెప్పగలిగారా ప్రియులారా? ఈరోజు ఆ ధన్యతను మనం గుర్తించాలి అని బైబిల్ చెప్తా ఉంది. ప్రియులారా, వాక్యం అంటుంది 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో, నేను ఏమై ఉన్నానో కేవలము దేవుని కృప వలన అని దావీదు పలికినట్లుగా, ఈరోజు మనకి ఏమి మనం కలిగి ఉన్నా, జ్ఞానం కలిగి ఉన్నా, ధనమైనా, బలమైన, స్థానమైనా, ఏది నువ్వు కలిగి ఉన్నావో ప్రియబిడ్డ, అది కేవలము దేవుడు మనకిచ్చినది అని మనం మర్చిపోవద్దు. అంటే మనకి మనం క్రెడిట్ తీసుకుంటాం, నేను అని. కానీ ఈ మహారాణి ఏం గుర్తించింది అంటే, అయ్యా నేను చల్లని చూపు చూసి తన ప్రజలను ప్రేమించి వాళ్ళని నీతితో న్యాయంతో పరిపాలించడానికి వారి పైన రాజుగా పెట్టిన నీ దేవుడు ఎంత గొప్పవాడు, నీకింత జ్ఞానం ఉందంటే, నీకు అంటే నువ్వు ఇలా ఉన్నావంటే నిన్ను దీవించిన నీ దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పి ప్రియులారా, దేవుని గొప్పతనాన్ని ఎరిగి అన్యురాలు, నేను రానిది కదా అని, కొంతమందికి అన్నీ ఉంటే వేరేళ్ళని పొగడడానికి, చిన్న అప్రిషియేషన్ చేయడానికి, మీరు మంచి పని చేశారని చెప్పడానికి ప్రియులారా వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే నేనే గొప్ప అని వాళ్ళు అనుకుంటారు. కానీ మనం ఏం చూస్తున్నామంటే, అటువంటి రాణి ఏం చేస్తుందంటే దేవుణ్ణి స్తుతిస్తుంది. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. ప్రభా నీకే స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈరోజు మా హృదయాన్ని మీకు అర్పణగా మేము అర్పించడానికి మీరు సహాయం దయచేయండి. మా ధనము, మా జ్ఞానము, మా బలము, మేమేమై ఉన్నామో నా తండ్రి అవన్నీ కేవలము నీవు ఇచ్చినవే నాయన. అయ్యా నేను స్తుతించటం మాకు నేర్పించండి, నీకు ఇవ్వటం ప్రభా మాకు నేర్పించండి. ఎందుకంటే ఇవ్వటం వలన మేము ఆశీర్వదింపబడతాం ప్రభా. నీ ఐశ్వర్యం చొప్పున మా కొరతలు మీరు తీర్చి మమ్మల్ని నడిపించే దేవుడవని మేము గుర్తిస్తాము నా తండ్రి. నీకు వందనాలు నాయన. ఈరోజు ఎవరెవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో నా తండ్రి, అవును నాయన, వారందరినీ కూడా మీరు దీవించమని అడుగుతున్నాం. ఏది కలిగి ఉందో ఇది నా వల్ల అనకుండా ఇది నీవు ఇచ్చినదని గుర్తించడానికి ప్రభా ప్రతి బిడ్డను మీరు నడిపించమని ప్రభా ఆశీర్వదించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.